ఎయిర్టెల్ 5G వినియోగదారులకు బిగ్ అలర్ట్ వచ్చేసింది. ఇప్పటి వరకు అపరిమిత 5G డేటాను ఉపయోగిస్తున్న యూజర్లకు త్వరలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందనే వార్తలు టెలికాం వర్గాల్లో చర్చకొస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అపరిమిత 5G డేటా ఆఫర్ను కేవలం స్మార్ట్ ఫోన్ వినియోగానికి మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం. అంటే మొబైల్ హాట్స్పాట్ ద్వారా ల్యాప్టాప్, ట్యాబ్ లేదా ఇతర పరికరాలకు 5G డేటాను షేర్ చేసుకునే విధానంలో మార్పులు రావచ్చని తెలుస్తోంది. అయితే ఈ మార్పులపై ఎయిర్టెల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యూజర్లు తమ మొబైల్లో వచ్చే 5G అన్లిమిటెడ్ డేటాను హాట్స్పాట్ ద్వారా ఇతర గ్యాడ్జెట్లలో ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసులు, పెద్ద ఫైళ్ల డౌన్లోడ్ల కోసం మొబైల్ 5Gని బ్రాడ్బ్యాండ్లా ఉపయోగించే వారు ఉన్నారు. ఇలాంటి భారీ వినియోగం వల్ల కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ పై ఒత్తిడి పెరుగుతోందని టెలికాం సంస్థలు చెప్తూ ఉన్నాయి. అందుకే అధిక డేటా వినియోగాన్ని నియంత్రించేందుకు ఫెయిర్ యూసేజ్ పాలసీ విధానాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కొన్ని నివేదికల ప్రకారం చూస్తే అపరిమిత 5G ఆఫర్లలో భారీ డేటా వినియోగానికి ఒక పరిమితి నిర్ణయించి ఆ పరిమితి దాటిన తర్వాత స్పీడ్ను తగ్గించే విధానం తీసుకురావచ్చని సమాచారం. ఉదాహరణకు 300 GB వరకు పూర్తి స్పీడ్ అందించి ఆ తర్వాత నెట్వర్క్ స్పీడ్ పై పరిమితులు విధించే అవకాశం ఉందని చర్చ అయితే జరుగుతోంది. అయితే దీనిపై కూడా ఎయిర్టెల్ అధికారిక వివరాలు వెల్లడించలేదు. అసలు టెలికాం కంపెనీలు ఇలాంటి పరిమితులు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాయి అనే విషయానికి వస్తే 5G నెట్వర్క్ విస్తరణలో భారీ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తక్కువ సంఖ్యలో ఉన్న కొంతమంది అధిక డేటా వినియోగదారుల వల్ల మొత్తం నెట్వర్క్ నాణ్యత దెబ్బతినకుండా చూడాలని భావిస్తూ ఉన్నాయి. ఒక యూజర్ రోజు 100 GB డేటాను ఉపయోగిస్తే అదే టవర్ పై ఆధారపడి ఇతర వినియోగదారులకు స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే నెట్వర్క్ను సమతుల్యంగా నిర్వహించేందుకు ఇలాంటి నియంత్రణలు తీసుకొచ్చే ఆలోచనలో టెలికాం సంస్థలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సాధారణ యూజర్లకు పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా మొబైల్ వీడియోలు చూడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ వంటి రోజువారీ అవసరాలకు 5G డేటా సరిపోతుంది. బట్ మొబైల్ హాట్స్పాట్ ను ప్రధాన ఇంటర్నెట్ కనెక్షన్ గా ఉపయోగించే వారికి మాత్రం ఈ మార్పులు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు 5G సేవలు అందిస్తున్న అన్ని టెలికాం కంపెనీలు భవిష్యత్తులో డేటా వినియోగ విధానాలను పునః సమీక్షించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఎయిర్టెల్ 5G యూజర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే అపరిమిత 5G ఆఫర్లపై మార్పులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం అధికారికంగా కొత్త నిబంధనలు అయితే ప్రకటించలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని పూర్తిగా నమ్మకుండా ఎయిర్టెల్ అధికారిక ప్రకటనను గమనించడం మంచిది. మీరు ఎయిర్టెల్ 5Gను ఉపయోగించే వారైతే దీనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వేదా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.